మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. మొదట 18న వస్తారని భావించినా ఇప్పుడు 2 రోజుల ముందుగానే రాష్ట్రానికి వస్తున్నట్టు సమాచారం. గేట్స్ ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. బిల్ మిలిండా గేట్స్ ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం మధ్య ఏఐ టెక్నాలజీ వినియోగంపై కొత్త అవగాహన ఒప్పందం కుదరనుంది. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య డేటాను స్మార్ట్ టెక్నాలజీ ద్వారా పర్యవేక్షించే డిజిటల్ హెల్త్ సిస్టమ్ను రూపొందించనున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో అమలు చేస్తున్న సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్నది లక్ష్యం. అలాగే పాఠశాలలో ఏఐ ఆధారిత లెర్నింగ్ టూల్స్, డిజిటల్ ట్యూటరింగ్, స్మార్ట్ క్లాస్ రూమ్ మోడల్స్ ప్రవేశపెట్టనున్నారు. పంటల అంచనా, నీటి వినియోగం, ఉత్పాదకత వంటి అంశాల్లో ఏఐ ఆధారిత నిర్ణయ సాయంను ప్రవేశపెట్టే ప్రణాళిక కూడా ఉంది. ప్రజా ఆరోగ్య రంగంలో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం ఏర్పరచుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. ఫౌండేషన్ సహకారంతో స్మార్ట్ మానిటరింగ్ సిస్టమ్లు, గ్రామీణ హెల్త్ సెంటర్ల డిజిటలైజేషన్ చేపట్టనున్నారు. ఈ నెల 19న న్యూఢిల్లీలో జరిగే ఇండియా ఏఐ సమ్మిట్ 2026కు బిల్ గేట్స్ హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంది. ఏఐ ఆధారిత పాలన, ఆరోగ్యం, సస్టైనబిలిటీ రంగాల్లో ఏపీ తీసుకుంటున్న చర్యలపై ప్రదర్శన ఉంటుంది. బిల్ గేట్స్ పర్యటన ప్రధానంగా గ్లోబల్ భాగస్వామ్యానికి కొత్త దిశ, ఏఐ ఆధారిత పాలనకు పునాది వేయటంతో పాటు ఆరోగ్య రంగంలో డిజిటల్ విప్లవం, విద్యా వ్యవస్థలో సాంకేతిక మార్పు, వ్యవసాయంలో స్మార్ట్ టెక్నాలజీ వినియోగం అనే అంశాలపై జరగనుంది. ఏపీ భవిష్యత్తు కోసం సాంకేతిక భాగస్వామ్యం నెలకొల్పేందుకు గేట్స్ ఫౌండేషన్తో కలిసి ఏపీ ప్రభుత్వం పనిచేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్ గేట్స్ భేటీలో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, డేటా గవర్నెన్స్ అంశాలపై విస్తృత చర్చ జరగనుంది. రాష్ట్రానికి సాంకేతిక సహకారం, ఏఐ మోడల్ ప్రాజెక్టులు, గ్లోబల్ డెవలప్మెంట్ భాగస్వామ్య అంశాలపై ఇరువురు దృష్టి సారించనున్నారు. బిల్ గేట్స్ పర్యటనతో ఆంధ్రప్రదేశ్ మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతుందని, అలాగే ఏఐ ఆధారిత విద్య, ఆరోగ్యం, వ్యవసాయం మార్పు దిశగా ఈ పర్యటన రాష్ట్రానికి కొత్త అధ్యయనానికి నాంది పలకనుంది. గేట్స్ చంద్రబాబు భేటీతో ఏపీ డిజిటల్ సామాజిక విప్లవం దిశగా అడుగులు వేస్తోందని భావిస్తున్నారు.